ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. చిత్రపురిలో హౌసింగ్ సొసైటీలో 160 ఫ్లాట్ల క్రయ విక్రయాల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. దాదాపు 160 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు నిర్ధారించారు. గతంలో పనిచేసిన ఎంక్వైరీ కమిషన్ సభ్యులపై కూడా విచారణ జరుపుతున్నారు. ఒక్కో ఫ్లాట్ ను 2-3కి రిజిస్ట్రేషన్ చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ మణికొండ చిత్రపురిలో ఫ్లాట్ల కొనుగోళ్లు అమ్మకాలపై విచారణ అయితే వేగవంతమైంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వెట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, చిత్రపురి ఫ్లాట్ల కొనుగోలు అమ్మకాలకు సంబంధించి కూడా విచారణ వేగవంతం చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే అనిల్ ని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. 2 రోజుల పాటు కస్టడీకి తీసుకొని తిరిగి విచారణ ప్రారంభించారు. అయితే విచారణ సమయంలో చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది. మొత్తం 6 మీద అంటే ఆరుగురు మీద ఇప్పటికీ కేసు నమోదు చేస్తారు. అయితే ఈ 6 కలిసి మొత్తంగా ఫ్లాట్ల అక్రమాలు గోల్మాల్ పాల్పడేట్టుగా అనిల్ చెప్పడం జరిగింది. అయితే అనిల్ ఇచ్చిన సమాచారం వరకు మొత్తంగా 6 మీద కేసులు నమోదు చేశారు. కాదంబరి కిరణ్, వినోద్ బాలా, చంద్రమధు, మహానంద రెడ్డి, పిఎస్ఎన్ దొరపైనతో పాటుగా మరొక 2 పైన కేసులు నమోదు చేస్తారు. అయితే మొత్తంగా 160 ఫ్లాట్లకు సంబంధించి విక్రయాలకు సంబంధించి ఈ గోల్మాల్ జరిగినట్లుగా అధికారులు చెప్తున్నారు. దీంట్లో దాదాపు 160 కోట్ల రూపాయలు చేతులు మారినట్టుగా చెప్తున్నారు. అయితే అర్హులైన వారికి ఫ్లాట్ ఇవ్వకుండా అనర్హులైన వారికి ఫ్లాట్ ఇవ్వడం కూడా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు ఫ్లాట్ కట్టబెట్టారు అన్న విషయం మీద పూర్తిగా విచారణ జరిపారు. అయితే గతంలో ఒక ఎంక్వైరీ కమిషన్ వేయడం జరిగింది. ప్రభుత్వం వేసిన ఎంక్వైరీ కమిషన్ తో కూడా అనిల్ కొలిడ్ అయిపోయి ఆ మేరకు పెద్ద మొత్తంలో అక్రమాలు పాల్పడేట్టుగా తెలియడం జరిగింది. మొత్తంగా 4,300 ఫ్లాట్లకు సంబంధించిన వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు చేసినట్టుగా అనిల్ విచారించినప్పుడు విషయం బయటపడింది. అయితే ఇప్పటికే అనిల్ అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలు పంపించారు. తిరిగి పోలీసులు 2 రోజులు కస్టడీలో తీసుకొని విచారించారు. ఆ విచారణలో మొత్తంగా 6 పేర్లు బయటకు రావడంతో 6 కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఈ 6ని పట్టుకున్నట్లయితే పూర్తి సమాచారం వెలుగులోకి వస్తుంది, పూర్తి విషయాలు వెలుగులోకి వస్తాయని కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికీ 160 ఫ్లాట్లకు సంబంధించిన వ్యవహారంలో పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగాయన్న విషయం బయటపడింది. కాబట్టి దీంట్లో ఇప్పటికీ 6 పరారులో ఉన్నారు. 6 కోసం కూడా గాలిస్తున్నాం. 6 దొరికితే మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తాయని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు.